హలో. హలో, నమస్తే నమస్తే జనార్దన్ భాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి. అన్న. ఈ జాబ్ల గురించే రొల్లులు అవుతున్నాయి కదా అన్న అక్కడ. అవును అవునన్న. మొన్న ఒకసారి కేటీఆర్ మీటింగ్ పెట్టిండన్న మొన్న. అవును. రేవంత్ రెడ్డిని అదే సెక్యూరిటీ లేకుండా రమానేంటి కదన్న. అవును. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి పోమన్నా, సెక్యూరిటీ లేకుండా కేటీఆర్ కూడా పోమన్నా. అంటే ఆయన కూడా అట్లా రమ్మంటావు. ఆయన అట్లే పోమన్నా, ఈయన అట్లే పోమన్నా. వెనుక రాజకీయ నాయకులు వద్దు, ఎవరు వద్దు, స్టూడెంట్ దగ్గరకు ఒకటి పోమన్నా. ఎవ్వరు బోరు. ఈ ఇంత పొడుగు మాటలు అంత పొడుగు మాటలు కాదు. ఈ ఛాలెంజ్లని మనం చూడని అసలు రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు ఎట్లనో అలా ఛాలెంజ్లు కూడా కట్టినాయి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 2018లో కనుక నన్ను కొడంగల్లో ఓడిస్తే నేను మళ్ళా రాజకీయాల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. విన్నారా? గుర్తుందా? మళ్ళా వచ్చి ఇక్కడ పార్లమెంట్ పోటీ చేసిండు. మరి అప్పటికి వీళ్ళు కూడా మొత్తుకురు, కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ పార్లమెంట్లో మల్కాజ్గిరిలో చెల్తుందా అని అన్నారు అప్పుడు వాళ్ళు. మరి ఎందుకో రాజకీయ సన్యాసం తీసుకోకపోయా? తీసుకుంటలేరు. మరి మాటల గురించి మనసంటే బలి కావాల్సిందే. దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ చేయకపోయా? మాట తప్ప మెడన కోసుకుంటా కానీ మాట తప్ప అన్నాడు కదా. మరి ఎందుకు చేయకపోయా అన్న? నాయకులందరూ ఒకటే తాను ముక్కలు, కాకపోతే కొంచెం బెటర్. ఏదో గుడ్డి కన్నా మెలనయం లేదా పెద్ద గీత చిన్న గీత గట్లా అనుకోవాలి మనం, అంతే. నాకు రిక్వెస్ట్ రెండే మాటలు రెండే దెబ్బలు అన్నట్టు. వీళ్ళిద్దరు పోమాను. ఫస్ట్ ఏడకు స్టూడెంట్ దగ్గర పోమాను. వాళ్ళు నిన్ను నన్ను ఆగం చేస్తారు అవసరం అయితే, కానీ వాళ్ళు ఎందుకు పోతారన్న? వాళ్ళకేం అవసరం? వాళ్ళకి అంత కత్తులు దువ్వుతురు కదా. మరి ఎన్నడన్నా యుద్ధం చేశారు ఒకరినొకరు ఎదురుపడి? చర్చ చేయరు. అసెంబ్లీలోనే చక్కగా చర్చ చేయరు వీళ్ళు. అసెంబ్లీలోనే గట్టిగా అడగరు. అడిగే కాడికి అడిగి కూర్చుంటారు. వాళ్ళకి ఇచ్చే టైం అంతే ఉంటది. అసలు టైంలో ఏం చేస్తారు అన్న, అర్థం తీసుకుపోతారు అంతే. దాన్ని కరెక్ట్ చేస్తుంటే అర్థం తీసుకుపోతారు. దాన్ని ఏదో కరెక్ట్ మాట్లాడదామంటే దీనికి ఎక్కడో తీసుకుపోయింటారు. ఈ చర్చ మనిషి ఇంకో దానికి అన్న వాళ్ళకి ఏముంటుంది చెప్పన్న. నేను ఇంకొక మాట చెప్తా, మీ ఎవ్వరికి తెలియని మాట నేను ఒకటి చెప్తా. అంటే కొంతమందికి అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. నేను ఒక 100-150 ఇంటర్వ్యూలు చేసిన అన్ని పార్టీల నాయకులై, బీజేపీ, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అనుకో, కాంగ్రెస్, బీఎస్పీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీలో చేసిన, వైఎస్ఆర్సీపీ అన్నీ చేసిన కదా. నేను వాళ్ళందరినీ చేసిన తర్వాత వాళ్ళు కెమెరాలు ఆఫ్ అయినాక ప్రైవేట్గా మాట్లాడతారు కదా, మాట్లాడుకుంటాం కదా మేము మామూలుగా. సరే ఇంత ఛాయో నీళ్ళో జ్యూసో తెప్పిస్తాడు కదా. ఆ టైంలో పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఏం చెప్తారంటే, నాయకులంతా ఒక్కటిగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు కనుక తిరగబడితే, అంటే ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాం మేమనే భావనతో ఉండి ఇంకొక మాట ఏమనుకుంటారంటే, వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడితే మళ్ళీ మా నాయకులందరూ దొంగలు అంటుంటారు కదా, మేము ఎందుకు ఊరుకోవాలి, మేము టైంలో వాళ్ళని ఎట్లా చేయాలో అట్లా చేయాలి, మేము వాడుకోవాలనే భావనలో చాలా మంది నాయకులు కనిపించారు నాకు, ఓపెన్ గా చెప్పకుండా. స్టూడెంట్ అంటే తక్కువ అనుకునేది. స్టూడెంట్ ఇంటికి ఒక స్టూడెంట్ ఉన్నాడు అన్న. స్టూడెంట్ తలుచుకుంటే ఏమైనా ఇచ్చేదన్న. మొన్న జరగలేదా కేసీఆర్ ఇంటికి పోలేడా? స్టూడెంట్ ఒక్కటే అనుకుంటున్నాడు. స్టూడెంట్ ఒక్కరే అనుకుంటాడు. ఒక్క ఇంట్లో ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఉంటాడు. ఒక ఇంట్లో 10th అయిపోయి ఇంటర్ తీసుకునేవాడు ఖచ్చితంగా ఉంటాడు. వాడు ముందుకు వెళ్తే వానికి ఏదైనా వస్తే నేను తర్వాత ఇంటర్ చేసేవాడు కూడా నాకు రేపటి నాడు ఏదైనా చిన్న దొరకవచ్చు, పెద్ద దొరికితే అనే ఆశతో ఖచ్చితంగా ఉంటారు. ఆ సొంతూళ్ళు ఉండరు. స్టూడెంట్ తోనే పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అనుమతించవలసిందే, ఆలోచన చేయవలసిందే. లాస్ట్ వస్తే ఏమైతారో తెలియదు. ఇదొకటే అన్నాం అంటే స్టూడెంట్ గురించి. ఎందుకంటే చాలా మంది అసలు ఈ ఊర్లకు ముఖం చూపక ఏం చూపక చాలా మంది తిప్పలు పడుతుండ్రు. వాళ్ళ అవస్థ ఏందో, వాళ్ళ తిండి ఏందో, వాళ్ళ కథ ఏందో, ఎంత తిప్పలు పడుతుండ్రో. ఇంకొకటి ఈ లీకులు అంటున్నారు కదా, ఆ లీకులలో ఒక ఇన్ని దినాలు చదివి ఒక్క లీక్ అయ్యేటాలకు వానికి మనస్తత్వం ఎంత ఇదయ్యి, వాడు ఎంత తిప్పలు పడి, వాడు రూమ్ కిరాయి కట్టుకొని తిండి లేక ఎంత తిప్పలు చదువుకొని ఎట్లా రాసింటాడు, ఎంత తిప్పలు పడింటాడు. ఈ లీకులలో ఇది ఒకటి ఇబ్బంది పెడుతుండ్రు. ఈ జాబు లేక సంవత్సరం లోపలనే 2 లక్షల జాబులు అని చెప్పి ఈయన వేస్తానే, ఆయన జాబులు వేస్తా అని చెప్పి ఆయన చెప్పే ఏం వేస్తారన్నా. ఇప్పుడు వేసినా అని అంటున్నాడు, ఈయన వేసినా అంటున్నాడు. ఆయన ఎవరిని నమ్మాలి? స్టూడెంట్ దగ్గర పోమని ఇద్దరిని వేసినామని చెప్పి ఉన్నామని కూర్చోమని. బెస్ట్ విద్యార్థుల దగ్గర పోయి వీళ్ళిద్దరు కూర్చుంటే వాళ్ళే చెప్తారు కదా ఎవరేం చేస్తారు. వాళ్ళే చెప్తారు. వాళ్ళే సెక్యూరిటీ లేకుండా ఓమాను మోతవీర్లు నడుచుకుంటూ సహా పోయి కూర్చోమని. ఎందుకంటే ఇది ఒకటే రెండే అన్న విషయం. అట్లా పోతే మోతవర్లు అయిపోరా వాళ్ళు? అవుతారా? అవుతుంది వాళ్ళతోని
వాళ్ళ పాపం కట్టుకోవద్దు అని చెప్పన్న జర. వాళ్ళ పాపం కట్టుకోవద్దు, ఎంత తిప్పలు పడుతుండ్రు ఎంత లేదు. ఇప్పుడు మేము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కూడా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినామే. అప్పుడు మాది 2005-06లో డిగ్రీ అయిపోతే మేము కూడా 2012-11 దాకా చూసి ఇక కాదనుకొని ఇక వేరే రకాలుగా అంటే ప్రైవేట్ జాబ్ల వైపు వచ్చిన వాళ్ళమే. కానీ అప్పుడే అట్లా అవస్థలు పడ్డాం. అప్పుడే జోనల్ వ్యవస్థనా, అప్పటి 16 జీవోనా, లేకపోతే అప్పటి నోటిఫికేషన్లా నాన్ లోకల్ ఇష్యూసా, ఏదో ఒక రకంగా మేము రాసిన ఏ ఎగ్జాము రాకపోతే చివరికి ప్రైవేటు ఉద్యోగాల వైపు వెళ్ళిపోయినాం. ఇప్పుడు మన రాష్ట్రం మనం తెచ్చుకునేటప్పుడు బ్రహ్మాండంగా నిధులని మనమే అనుకుంటుంది, మనం నియామకాలని చెప్తుంది. మరి ఈ రాష్ట్రం వచ్చినాక ఏం జరగాలి? ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం అంటే ఏదో ఒక రకంగా ఉపాధి దొరకాలి. కానీ ఉపాధి లేకుండా అయ్యేలకి క్యాటరింగ్ పోయేటువంటి అమ్మాయిలు, నేను ఒకనాడు ఒక ఫంక్షన్ పోయినా అన్న, ఇది వెరీ పర్సనల్, యాక్చువల్గా చెప్పకూడదు. నేను ఒక క్యాటరింగ్ వచ్చింది ఒక అమ్మాయి, నేను అక్కడ ఫంక్షన్ పోయినా, రాత్రి 1:30-2 అవుతుంది. అది ఎక్కడ అంటే రిసార్ట్లో చాలా లోపటికి అయింది అది ఫంక్షన్. అది ఫంక్షన్ హాలే అట్లా లోపటికి ఇబ్రహీంపట్నం అవతల సైడ్. ఫంక్షన్ లేట్ అయిపోయిన తర్వాత నేను కారు తీసుకొని మా ఫ్రెండ్ నేను ఇద్దరం బయలుదేరి వస్తూ ఉంటే ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చిన తర్వాత గేట్ దగ్గర మమ్మల్ని ఆపారు. ఎందుకు ఆపుతున్నారని అడిగితే మేము క్యాటరింగ్కి వచ్చినాం సార్, మమ్మల్ని దిల్సునార్లో దింపరా అని అడిగారు. ఆ రాత్రి 1 గంట రాత్రి కూర్చోబెట్టుకొని మేము దిల్సునార్ ఎల్బీ నగర్ చౌరస్తాకు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ నుంచి మాకు ఆటోలో ఏమన్నా దొరికితే మేము వెళ్ళిపోతాం సార్ అని చెప్పి దిగడానికి పోతే ఆ మధ్యలో మాట్లాడిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంటికాడ తెలియదట వీళ్ళు క్యాటరింగ్ పోతారని ఈ అమ్మాయిలు. సాయంత్రం పూట కోచింగ్లకో క్లాసులకో పోతున్నామని చెప్పేసి ఈ 7 గంటలకు 8 గంటలకు ఫంక్షన్ హాల్లకు పోయి రాత్రి ఫోన్లు కూడా మాట్లాడకుండా రాత్రి 12-1 అయినా కూడా ఆ అమ్మాయి చదివిన చదువు చెప్తే నేను షాక్ అయిపోయినా. బీఎడ్ చేసింది, ఎంఎస్సీ అయిపోయింది, ఎంఈడి చదువుతున్నా సార్. పైగా నాకేంటంటే ఇప్పుడు ఏదైనా జాబ్ పడుతుందేమో అని చెప్పి నేను అవి ఇవి ప్రిపేర్ అవుతా ఉన్నా. కానీ ఇంటికాడికి వెళ్ళి పైసలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. నేను పోయి అడుక్కుందాం అంటే నాకు బాధ అవుతుంది. ఇది రేపు పొద్దున ఎవరికైనా తెలిస్తే నాకు భయం అవుతుంది. ఆ భయం వల్ల మా ఊరోళ్ళ ఫంక్షన్లకు వస్తారేమో అని మాస్క్ కట్టుకుంటాం సార్, కానీ మాస్క్ కట్టనియరు మమ్మల్ని, అమ్మాయిలు కాబట్టి ఖచ్చితంగా మీరు మాస్క్ పెట్టుకోవద్దని చెప్పి క్యాటరింగ్లో పని చేయమని చెప్తారట అక్కడ. అది వినంగానే నాకు ఒక్కసారి ఇట్లా రాత్రి 1 గంటకు అమ్మాయిని దింపిన తర్వాత నాకు ఎంత బాధ అయిందంటే, ఆ చదువుకొని నేను అన్న చెల్లె నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయరా అని నెంబర్ ఇచ్చొచ్చిన నేను. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే కష్టపడుతురు ఆ రాత్రి పూట ఇటు అటు ఏదో ఫంక్షన్లకు పోతురు, వచ్చే 500-600 వందల కోసానికి అలా అంటే మరి హాస్టల్లో ఫీజు కట్టాలి కదా, ఇంటికాడికి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదా. ఇట్లా ఇంతమంది విద్యార్థులను చూసినాక 5 రూపాయల భోజనం తింటున్న విద్యార్థులను చూసినాక బాధ కాదా? అందరు ఒక్క తరీకాలు ఉన్నారా? అందరు ఒక్క తీరు ఉన్నారా? ఊర్లో వ్యవసాయం చక్కగా లేకపోయా, మరి ఆడ వ్యవసాయం బాగా లేకపోయా, పంటలు లేవా, మరి ఆ సమస్యలు ఉంటే వాళ్ళ పిల్లలకి ఆడపిల్లకి అంత కష్టపడుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఒక 5 ఎకరాలు కౌలు కన్నా ఒక 5 ఎకరాలు మందదన్నా ఒక 10 ఎకరాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మొత్తం పత్తి విత్తనాలు పెట్టాము. పోయిన నెలలో పెట్టినాము. పెట్టినాక మొత్తం అయిపోయింది. మొత్తం పోయినాక మొన్న ఏది రైతు బంద్ చేసి ఇత్తనాలు వేద్దరు అది కాదు. ఈ విధంగానే అవగాహన ఫస్ట్ చెప్పండి, ఇత్తనాలు వేద్దండి, వర్షాలు ఎక్కువ తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం, రాగండి అని చెప్పి ఫస్ట్ చేయాలి. కానీ అంత చేసినాక సగం అయిపోయినాక మొత్తం కార్తీలలో 2 కార్తీలు అయిపోయినాక 3వ కార్తీక మీరు స్టార్ట్ చేస్తే ఏం చెప్పినట్టు మీరు ఏం అవగాహన తీసుకునేటువంటి రైతులలో కూడా రైతు కూడా ముందులే చెప్పు, ఏదన్నా ఆలోచన చెప్పండి, పబ్లిక్ తీసుకుపోయి చెప్పాలి. కానీ అంత అయిపోయినాక ఏదో శాస్త్రం ఉందన్న ఆకులు పట్టుకుని చేతులు కాలే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోయినాక చేస్తే ఏముంది. ఇప్పుడు దానివల్ల నా 10 ఎకరాలకు 50,000-60,000 నష్టం వచ్చింది ఇత్తనాలకు. అయితే ఏం లేదు, మళ్ళీ చెడిపిరి ఏమి వేయాలి అనేది ఆలోచన తెలుస్తలేదు రైతుకు. ఒక్కసారి నష్టపోయిందంటే 1 సంవత్సరం వరకు వెనక్కి కొడతారు రైతు. కరెక్ట్. ఒక్కసారి నష్టపోయిందంటే రైతు 1 సంవత్సరం వెనక్కి కొడతారు. ఒక్కసారి 2-3 సంవత్సరాలు వెనకపోతారు. ఓసారి పంట పూర్తిగా నష్టపోతారు. 50,000 లక్షల రూపాయలు అక్కడ నష్టం వచ్చింది రైతుకు. ఇప్పుడు స్టూడెంట్ కు పైసలు పంపించాలి హైదరాబాద్, ఏం చేయాలి? ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పింది, అదే ప్రాబ్లం అయిందని. సరే అన్న, సరే జన ఏం పంపించాలి? ఇప్పుడు ఏమన్నా పంపించాలంటేనేమో ఆడలేదు, మరి ఏమన్నా పంపించాలంటే ఈడలేదు, ఏం చేయాలి పాప పిల్లగాడు. అదే ఓకే జనన్న, చాలా కాల్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.